జరగనున్నటువంటి సందర్భంలో వారి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని వారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి గురించి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా 2000 కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇతిహాసం ఏదైతే ఉందో పాశ్చాత్యులు రాశారు. మన చరిత్రని భారతీయులు రాశారు అని చెప్పడానికి చాలా కొద్దిపాటి రుజువు మాత్రమే మన దగ్గర ఉన్నది. అంటే ఇంచుమించుగా మనం కనుక హిస్టరీని చూసినట్లయితే, మన హిస్టరీ బుక్స్ని కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకి ఇచ్చినటువంటి సమాచారమే మన పాఠ్య పుస్తకాల్లో ఇవాళ ఉన్నటువంటి సందర్భం. కనుక చాలా వరకు పాశ్చాత్యులకి ఏదైతే అనుకూలం అని చెప్పి వారు భావించారో వారే ఆ విషయాలే మనకి భారత చరిత్ర అని చెప్పి మనకి అందివ్వడం జరిగింది. ఆ సందర్భంలో మన భారతదేశంలో అనేక మంది మహనీయులు వారి జీవితాన్ని దేశ సేవకి, దేశ స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసినప్పటికీ కూడా చాలా వరకు వారి పేర్లు మనకి చరిత్ర పుటల్లో మనకి కనిపించవు. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత అంటే 2014 నాటి నుండి నిజంగా అటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వారి చరిత్ర కానీ వారి చివరికి వారి పేరు కూడా మన పాఠ్య పుస్తకాలు మన చరిత్రలో చూడనటువంటి సందర్భంలో, విననటువంటి సందర్భంలో భావి పౌరులకు కూడా వారి గురించి తెలియజేయవలసినటువంటి బాధ్యత చాలా వరకు ఈ తరం మీద ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి వారి చరిత్రని ముందుకు తీసుకువెళ్ళాలి, మన భావితరాల వారికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఒక సంకల్పం. దీనిలో భాగంగానే మొన్న మధ్యనే అంబేద్కర్ గారి గురించి వారి గురించి దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన రాజ్యాంగం రచించబడి 75 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో దాన్ని సెలబ్రేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిజమైనటువంటి విషయాలు, వాస్తవాలు, అంటే వారు ఏ విధంగా అవమానింపబడ్డారు, వారిని నిజంగా గౌరవించింది ఎవరు, వారు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వారు పరమపదించారు, ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా వరకు ఈ నిజాలు ప్రజలకి తెలియనటువంటి సందర్భంలో ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి భావనతోటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అహల్యాబాయి హోల్కర్ గారు, వారి గురించి చాలా మందికి తెలియదు. కానీ మనం కనుక వెన్నుతిరిగి చూసుకున్నట్లయితే వారి జననం అయితే 1725వ సంవత్సరంలో జరిగింది. వారు మరణించడం పరంపదించింది 1795వ సంవత్సరంలో. అంటే 70 సంవత్సరాలు వారి జీవన ప్రస్థానంలో వారు అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, లేకపోతే చూపించినటువంటి మార్గాలు కావచ్చు, నేటి తరం వారికి కూడా అవి మార్గదర్శకాలుగా ఉన్నాయి అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఇది సత్యదూరం కూడా కాదు. అప్పట్లో పురుషాధిక్య సమాజం ఉన్నటువంటి సందర్భంలో కూడా వారి మామగారు కావచ్చు లేదా వారి అత్తగారు కావచ్చు, వారికి 8 సంవత్సరాల ప్రాయంలోనే పెళ్లి జరిగింది. భర్త గారికేమో 10 సంవత్సరాలు అయినప్పటికీ వారి అత్త మామలు ఇద్దరూ కూడా హక్కును చేర్చుకుని ఒక ఆడబిడ్డలాగా, కూతురులాగా అహల్యాబాయి హోల్కర్ గారిని సాకుతూ వారికి అనేక విషయాల్లో అవగాహన పెంపొందించి ఒక సమర్థవంతురాలైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి మహిళగా వారిని తీర్చిదిద్దడం జరిగింది. బహుశా వారి జీవన ప్రస్థానంలో ఒక 20 సంవత్సరాలు సుఖ శాంతులతో గడిచి ఉండొచ్చు. కానీ 19-20వ ఏటనే భర్తను వారు కోల్పోయారు. అహల్యాబాయి హోల్కర్ గారు భర్తను కోల్పోవడం జరిగింది.
అది జరిగిన వెనువెంటనే మామగారు చనిపోవటం జరిగింది. వారిని ఆ సామ్రాజ్యం కాదు, అదొక సామంత రాజ్యం. దానికి సుబేదార్గా వారిని అంటే ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి మహిళగా ఆవిడ్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి వచ్చేటప్పటికి చాలా మంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఒక మహిళని మీరు సుబేదార్ ఎలా చేస్తారు అని. కానీ అటువంటి వ్యతిరేకతను కూడా ఆవిడ అధిగమించి ఆవిడ చాకచక్యంతో అద్భుతమైనటువంటి సుపరిపాలనని వారు ఒక 30 సంవత్సరాల సుపరిపాలన అప్పట్లో ఆ మాల్వా సామ్రాజ్యానికి వారు అందించడం జరిగింది. వారి పరిపాలనలో మహిళల్ని విద్యాధికురాలని చేయడానికి, అంటే నిజమైనటువంటి సాధికారత ఏదైతే ఉందో మహిళలకి, అది విద్యా మాధ్యమంగానే సాధ్యపడుతుంది అని చెప్పి విద్యాలయాలు స్థాపించడం, పాఠశాలలు స్థాపించడం. అదేవిధంగా కుటీర పరిశ్రమ ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామో వారు అప్పుడే దాని మీద దృష్టి పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, అదేవిధంగా చేనేతకు సంబంధించి వారు అందించినటువంటి సహకారం, ఇది అద్భుతమైనటువంటి విషయాలు.